పాడైంది. వృక్షములను స్తుతిస్తున్నాయ్యా, నిన్ను ఆరాధిస్తున్నాయ్యా, నిన్ను కనపరుస్తున్నాయ్యా, నిన్ను సేవిస్తున్నాయ్యా. స్తోత్రము తండ్రి. జీవమునిచ్చి జీవాయువునిచ్చి ప్రభా, నేను ఆయన భూమి మీద ప్రభా, నేను ఆయన మమ్మల్ని నీ పోలిక చెప్పున ప్రభా, నేను రూపించి మమ్మల్ని ప్రభా, నేను నీ చిత్తమును నెరవేర్చడానికి పంపిస్తే మేమైతే స్తుతించలేకపోతున్నామయ్యా, మేమైతే ఆరాధించలేకపోతున్నామయ్యా, మేమైతే కనపరచలేకపోతున్నామయ్యా. ఈ లోక అందాలంటూ ప్రభా, ఈ లోక భోగాలంటూ ప్రభా, నేను ఈ పాపంలో పడిపోతున్నామయ్యా. స్తోత్రములయ్యా. అయ్యా సమస్తలో పెడుతున్నాయ్యా. నేను ఆయన ప్రభా, నేను ఆయన యావత్తు ప్రభా ఈ మాటలో పడుతున్నాయ్యా. అయ్యా మేమైతే ప్రభా లోపడలేకపోతున్నామయ్యా, మేమైతే ప్రభా నీ మాటలు వినట్లేదయ్యా. మాకు ఇష్టమైన ప్రభువును మేము ఎన్నుకుని ప్రభా, మేమాలని ప్రభా, మేము ఆశించిన దాంట్లో పొందుకుంటూ ప్రభా అయ్యా నిన్ను విడిచిపెట్టేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మేము నిన్ను త్రోసి వేసేస్తున్నామయ్యా. అయ్యా ఇదిగో మేము నిన్ను అయితే ప్రభా విసర్జించేస్తున్నామయ్యా. ఎందుకన్నా తండ్రి అయ్యా ఈ సమయం మాకు ఇచ్చావయ్యా. నీ ఆత్మతో నింపండియా, నీ సాక్ష్యముతో మమ్మల్ని నింపండియా. అయ్యా నీ ఆత్మతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నశించిపోతున్న ఆత్మతో మీరు మాట్లాడండి. నేను పాపంలో కొల్లాడుతున్న వారితో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా ఇదిగో ఇదిగో నాలో ఇంకే పాపములు దేవుని యొక్క దర్శనం నేను చూడలేకపోతున్నా. నాలో ఇంకే మా పవిత్రమైన జీవితం దేవుని యొక్క మహిమను కనుగొనలేకపోతున్నాను. అయ్యా
అయా పాపములను తండ్రి నశించుకోండి. ఏది ఒక్కరు ప్రభు నీకు ఇష్టం లేదయ్యా. ఎందుకన్నా తండ్రి నెలకొక్కసారి ప్రభు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభు కొంతమంది బిడ్డలు తోడుకొచ్చి ప్రభు అయా ఎందుకన్నా తండ్రి రక్షణ పొందాలని గత కాలంలో నేను చేసిన పాపముల బట్టి శిక్షింపబడిన నేను నా వల్ల మీరు జీవించబడుతున్నాయి ప్రభు. అయా బిడ్డల కొరకు ప్రభు ఈ యొక్క సంఘం ఏర్పరచు ప్రభు నడిపిస్తుండగా అయా నేనే పాడుతానయ్యా. అయా నేనే దిక్కలేనిదన్నయ్యా. నీవు నా తండ్రి సంఘమును నడిపించండి. ఈ సంఘంలో బిడ్డల అవసరం తీర్చండి. నన్ను మార్చిన నీవు ఈ బిడ్డలు కూడా మార్చిన స్తోత్రము తండ్రి ప్రభు. అయా బిడ్డలకు రక్షణానందం కలిగించండి. దీవించండి, ఆశీర్వదించండి. ఏ కన్నా తండ్రి హృదయ ఆలోచనతో ప్రభు బిడ్డలు వచ్చారు ప్రభు ప్రతిదీ నెరవేర్చండి ప్రభు. స్తోత్రము తండ్రి యేసు నామమున నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామమున సమస్త కార్యములు సమస్తమును సమకూడి జరుగునట్లు సహాయం చేయమని ప్రభు ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రార్థిస్తున్నాము తండ్రి. విజ్ఞాపన చేసుకుంటున్నాము తండ్రి. అర్థిస్తున్నాము తండ్రి ప్రభు. అయా మా మనవులు ఆలకించండి, అంగీకరించండి. దేవుని సన్నిధి సహవాసమున తండ్రి నేను ఆ బిందెను వృద్ధిలోనికి తీసుకురండి. నేను ఆ వెంటులో పని చేసిన బిడ్డలకు కూడా చక్కటి అవకాశం సమయం అనుగ్రహించండి. నేను ఆ మందిరంలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డకి ఏదైతే ప్రభా నేను అనుగ్రహించాలని తగ్గించిన సమస్తం సమకూర్చి చదివించి స్తోత్రములు తండ్రి. అయ్యా ఏ బిడ్డలు బలహీనత వచ్చారో నైనా బలహీనత నుంచి తీసివేయండి ప్రభా. నైనా ప్రతి బిడ్డలు నా ప్రభా గృహాలందు పని చేసుకుని ప్రభా నీ సన్నిధికి వచ్చారు నా తండ్రి. నైనా ముగింపు వరకు నీ తోడుగా ఉండి నా ప్రభా మళ్ళీ నా తండ్రి ప్రతి బిడ్డలు గృహాలకు చేర్చుకుని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా ఈ గారి కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. అలాగే అమ్మగారు సుజాత అమ్మగారిని కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇంకా నైనా సంఘాన్ని అభివృద్ధి చేయండి ప్రభా. నైనా సంఘాలు నా ప్రభా సంఖ్యలుగా నా ప్రభా మేము ఒక్కగానైనా సంఘంగా కూడిన ప్రభా నైనా నేను ఆరాధించుకోవడానికి కృప చూపించండి, సహాయం చేయండి అయ్యా. ప్రతి బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని నేను రెక్కల చాటు భద్రపరచుకున్నందుకు మీకు వందనాలయ్యా. స్తోత్రములు తండ్రి. నైనా ఒక్కసారి నన్ను కూడా జ్ఞాపం చేసుకోండి అయ్యా. నైనా కుటుంబాన్ని కూడా దీవించి ఆస్వాదించండి అయ్యా. నీ సేవలు నేను ఎదగాలని ఆశపడుతున్నాను ప్రభా. నా ఆశను తృప్తిపరిచే దేవుడు నా తండ్రి. నైనా ఒక్కసారి జ్ఞాపం చేసుకోండి. నైనా ప్రతి బిడ్డలని దీవులను కుమ్మరించమని కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన పాదశాలకు చేర్చుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.
వాక్యము ప్రేరేపణ కలిగిన వారు ముందుకు వచ్చి మరి కీర్తన గ్రంథము 84వ వాక్యం. చిన్న ఛార్జర్ ఉందా? ఛార్జర్ ఛార్జింగ్ పెట్టుకోవాలి. కరెంట్ పెడితే అదొక లైట్ అయితే ఇక్కడ పెట్టి ఛార్జర్ ఉందా? ఆయన పరిశుద్ధతను నిలవగలిగాడెవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటమైన ప్రమాణములు చేయకయు, నిర్దోషమైన చేతులు, శుభ్రమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును, తన రక్షకుడైన దేవుని వలన నీతి పొందును. ఆయన ఆశ్రయించువారు యాకోబు దేవుని సన్నిధిని వెతుకువారు వారికి. గుమ్ములారా మీ తలలను పైకెత్తుకుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకుడి. మహిమగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా, గుమ్ములారా మీ తలలు పైకెత్తుకుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యముల అధిపతి యెహోవాయే, ఆయననే ఈ మహిమగల రాజు. మా శాంతి జరిగితే గురించి ఆశీర్వదించిన కాక మరింతవరకు కూడా జరిగిన ఆరాధన గురించి మరొక పద్ధతుల కొరకు వాక్యం కొరకు మరొక తమిళ రవి గారు ప్రార్థన చేస్తారమ్మా. జరిగిన ఆరాధన ఈ చిత్తంలో మేమంతా ఉండడానికి పెంచండి ప్రభా. దేవుడి సన్నిధి సహవాసాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో ప్రభా, మీ తల్లి గారు కూడా ఎంతో భారంగా పడి వేసిన యజమానుల దగ్గర పనిచేస్తూ కూడా నా ప్రభా దేవుని సన్నిధి సహవాస సంఘము గురువుకున్నదండి లైఫ్లకు కూడా ఎంతగానో ప్రభా వారికి నేను పరిచర్య చేస్తుండగా నా తండ్రి నేను ఆయనకున్న ప్రభా మీరు ఎక్కువ తోడుగా వచ్చిన ప్రభా నేను నడిపిస్తున్న విధానం బట్టి మీకు పొందాను ప్రభా. ఆత్మీయ తల్లి గారు కొంచెం ఆరోగ్యంగా ఇచ్చేమి తోడుగా ఉంచుకుని నడిపిస్తున్నానయ్యా. దేవానికి స్తోత్రం తండ్రి మాతో మీరు మాట్లాడమని నడిపిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా నేను నీ చిత్తంలో నా తండ్రి మేమంతా ఉండడానికి చూపించండి. నీ చిత్తము నీ ప్రణాళిక మా పట్ల ఏమి కలిగి ఉన్నావో నాయన నీ చిత్తము మా పట్ల నెరవేర్చమని నడిపిస్తున్నానయ్యా. బయలుపరచమని నడిపిస్తున్నానయ్యా. నీ చిత్త ప్రకారం నీ జీవించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని నడిపిస్తున్నానయ్యా. ఇదిగో ప్రభా దినాల్లో ఉన్నాను ప్రభా, అపాయకరమైన దినాల్లో ఉన్న ప్రభు ఏ క్షణాన్ని ఏమి సంభవిస్తుందో మాకైతే తెలియదు ప్రభా. అయినా ఇదిగో ప్రభా మా దేశంలో నచ్చండి, దేశంలో నచ్చండి ఒక వ్యాధి వ్యాపించినదయ్యా. మా దేశాన్ని మా ఇండియా దేశాన్ని మా రాష్ట్రాలు మా గ్రామాలు మా సేవకులు మా నాయకులు మా సంఘాలు దీవించండి, ఆశ్రయించండి ప్రభా. తోడుగా ఉంచిన ప్రభా ప్రతి ఒక్కన ప్రభా బలహీనత నుంచి బలపరచండి ప్రభా. జ్వరాలతో బిడ్డలు బాధపడుతున్నారయ్యా. ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల దయచేయండి ప్రభా. దేవానికి స్తోత్రము తండ్రి. నాయన ఇదిగో ప్రభా
దేవుడికి స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరు చెప్పట్లేదు, చెప్పాలి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుడికి స్తోత్రం. ఇంతవరకు కూడా చక్కగా చూపించి మా ఆలోచించాం. కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. నన్ను గ్రామంతో ఆహ్వానించిన తన సేవకురాలు విజయానంద గారికి సంఘాలు కూడా ప్రత్యేకమైన వాళ్ళు తెలియపరుస్తున్నారు. దానికి ఆహ్వానించినటువంటి సురేష్ గారికి ప్రత్యేకంగా వాళ్ళు తెలియపరుస్తున్నాం. ఈ యొక్క సమయంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఎంతమంది మీరు జనాలు దేవుడు వాక్యాన్ని జనాలు జనాలతో వచ్చారు? అందరూ వచ్చారా? కొంతమంది చేతి పెట్టిందండి. అందరూ వచ్చారా? దేవుడికి స్తోత్రం. ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధికి వచ్చిన మనము తప్పనిసరిగా దేవుడి యొక్క మాట కోసం ఎదుర్కొంటూ రావాలి. అవునా? ఎందుకంటే దేవుడి యొక్క మాటలో సమస్తము దాగి ఉంది కదండి. సమస్తము దాగి ఉంది. వసతి కావాలన్నా, మీకు రక్షణ కావాలన్నా, మీకు ఏది కావాలన్నా ఆ దేవుడి యొక్క మాటలో దాగి ఉన్నది కనుక దేవుడి యొక్క మాటకు మనము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మరి దేవుడి యొక్క మాట శ్రద్ధగా విందాం. విని విడిచిపెట్టేద్దామా? వినేద్దాం. విని విని వినదానికి గ్రహించుకుని తద్వారా మన యొక్క జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సరేనా? పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చూద్దాం. ఒకటి దినాన మరి బలంలో కూడా సిద్ధపడి వచ్చిన్నారు కనుక బలంలో పాల్గొనేటువంటి మనం కూడా మరి నేర్చుకోవాల్సినటువంటి అనేక మాటలు ఈ దినాన నేర్చుకుందాం. ప్రజలంతగా విందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27 వచనాలు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ ప్రార్థనలోకి పొందుతాం. అటు తిరగవద్దు, అటు వెతుకోవద్దు, అటు తిరగవద్దు. దేవుని యొక్క మాట మీరు జనాన్ని నాతో మాట్లాడాలని చూస్తూ దేవా నాతో మాట్లాడని ప్రార్థన చేద్దాం. దేవుని అడుగుతాం. మహాగరుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవనయ్యా, నీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రములైనా ఇదిగో తండ్రి నీ బిడ్డలుగా నేను మందగా చేరి ఇక దేవుని సన్నిధి సహవాసం ద్వారా తండ్రి నీ బిడ్డల ప్రభావం ఇదిగో నెలకొక దినాలు తండ్రి కూడిపోయి ప్రభావం నేను స్థుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇదిగో తండ్రి నేను దినాన్ని నీ బిడ్డల ప్రభావం నియంత్రణైనా నేను స్థుతించడానికి, నీకు ఆరాధించడానికి, నీ సమయంలో నీకు మాటలు ధ్యానించుకోవడానికి ఇది మాకు ఇచ్చినటువంటి ఒక దండకు వందనాలు స్తోత్రాలు దేవా. ఎందుకంటే సమయంలోనైనా నీకు మాట కోరిక ఎదురు చూస్తూ ఉండేనైనా నిపుణులమైన మా అందరితో మీరు మాట్లాడుతుంది. అవును ప్రభా, మీరు మాట్లాడితే మా జీవితాలకు వెలుగు కనుకనైనా, మీరు మాట్లాడితే మా జీవితాలకు రక్షణ కనుకనైనా, మీరు మాట్లాడితే మా జీవితాలకు ఫలితం ఉంటుంది కనుకనైనా మీరు మాత్రమే మాకు మాట్లాడండి తండ్రి. మాకు కావాల్సిన ఆత్మీయమాన్ని మాకు బోధించుకోవా. మేము ఆనందంలో కొట్టండి. ఆత్మీయ స్థితిలో ఏ విధంగా నిలబడాలి తండ్రి, ఆత్మీయ స్థితిలో ఏ విధంగా ఎదగాలి ప్రభా, మా అందరికీ మీరు నేర్చుకుంటున్నాయినా ఏ బిడ్డ కూడా తండ్రి వీడిని విడిచిపెట్టే వాళ్ళు ప్రార్థించండి. వీని దానిని గ్రహించుకోవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా మనకు గ్రహించుకోవడం ఆలోచించాలి. బిడ్డలందరితో మీరు మాట్లాడుతున్నాం. బిడ్డలందరూ మీరు బలపరుచుకుంటారు. ఏవైనా స్థితికి కలిగి ఉండాలో మాకు నేర్పించండి. మీరే సహాయం దయచేయండి. ఇప్పుడు ఈ సమయంలో ప్రభా ఈ యొక్క సహవాసాన్ని మీరు దీవించుకొని ఆశీర్వదించుకొని ఈ సహవాసంతో మీరే మాట్లాడుతున్నారు కాబట్టి మా ప్రభు మీరు అక్కడ నేర్చుకోవాలని ఆమె సహోదరి సహోదరురా, యేసుక్రీస్తునందు మీరు అందరూ ఎవరేమన్నారంట? విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అంటున్నారు కదా. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనం అందరం ఎవరము? దేవుని కుమారులము కుమారులుగా అంటున్నాం కదండి. ఏమని చెప్పుకుంటాం? మనం అందరము దేవుని యొక్క బిడ్డలము అని చెప్పుకుంటాం కదండి. దేవుడి యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్నామా, లేదంటే దేవుడి యొక్క బిడ్డలమని జీవిస్తున్నామా? ఒకసారి చెప్పాలి. దేవుడి యొక్క బిడ్డలమని చెప్పుకుని బ్రతుకుతున్నామా, లేదంటే దేవుడి యొక్క బిడ్డలముగా జీవిస్తున్నామా? జీవిస్తున్నారా?
ఎవరు మాట్లాడలేదు, ఎవరు జీవించలేదా? మరి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా మరి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం? సహోదరులుగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి మనం ఉంటే సరికాదు, కానీ వచ్చిన మనము ఏదో ఒకటి నేర్చుకోవాలి. సహోదరులుగా మరి దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుందో మనము నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతుంది? యేసుక్రీస్తునందు మీరు అందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. మనం అందరం దేవుని యొక్క బిడ్డలమని చెప్పుకుంటున్నాం. అయితే మనం ఏ విధంగా దేవుని యొక్క వచ్చాము? దేవుని యొక్క దేవుని యొక్క వచ్చాము మీరు చెప్తున్నాను ఏమని? విశ్వాసము ద్వారా. అదండి, విశ్వాసము ద్వారా దేవుని యొక్క మనము వచ్చాము. ఏమిటా విశ్వాసము? చెప్పాలి. ఏమిటా విశ్వాసము? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు, మన దేవుడు మన కొరకు ఈ యొక్క లోకానికి వచ్చి పాపమున బ్రతుకుతున్న మనలను మరి ఆయన రక్తాన్ని చిందించే రక్తంలో మనల్ని కడిగి ఆయన చనిపోయి తిరిగి 3వ దినంలో లేచిన ద్వారా వాళ్ళందరినీ నీతివంతులుగా తీరుస్తున్నాడు అని మనందరం విశ్వసించి మరి దేవుడి యొక్క మనము వచ్చాము కదండి. ఆ విధంగా కదా వచ్చాము. మరి వచ్చినప్పుడు మనము ఏ విధంగా బ్రతకాలన్నా కింద ఏం చెప్తున్నాడు? క్రీస్తు బాప్తిసం పొందిన మీరందరూ ఎవరు ధరించుకోవాలంటే క్రీస్తును ధరించుకోవాలంట. క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు సిలువను మెడలో ధరించుకోవడమా? క్రీస్తు పొడవును మెడలో ధరించుకోవడమా? మరేమిటి? లేదంటే పసుపట్టు పట్టించుకున్నది ఈ మధ్య కదండి. పసుపట్టు పట్టించుకోవడమా? ఏమిటి క్రీస్తును ధరించుకోవడం అంటే? క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి? మరి ఈ లోకంలో ఒక వ్యక్తిని గుర్తుపట్టడానికి మనం అనేకమైనటువంటి పదాలు వాడుతున్నాం కదా. ఏ విధంగా వాడుతాము? ఒక వ్యక్తిలో అనుకోండి, అతను తాగుతాడు అనుకోండి, ఒక తాగుబోతుగా గుర్తిస్తున్నాం కదండి. ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు అనుకోండి, ఏమంటాము? ఇద్దరు భార్యలు అంటాం కదండి. ఒక వ్యక్తి ఒక కళ్ళను బట్టలు వేసుకుంటే ఎర్ర తప్పు వేసుకున్నాను, లేదంటే ఎర్ర చీర కట్టుకున్నాను, లేదా పచ్చ చీర కట్టుకున్నాను గుర్తిస్తున్నాం కదా. అయితే దేవుని యొక్క వచ్చినటువంటి మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏ విధంగా గుర్తింపబడాలి? దేవునికి వాక్యం చెప్తుంది, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నారు కదండి. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తు వారికి తెల్లబట్టలు ధరించుకోవడమా? కాదు. ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనమును కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు మనమును కలిగి ఉండాలి. ఆ లక్షణాలు ఏంటో నేటి దినాన్ని మనము నేర్చుకుందాం. దేవుని యొక్క బిడ్డలుగా మనకి ఎంతో ప్రాముఖ్యమైనవి. మరి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పమంటే మరి ఏదో వచ్చి మరి మాతృమందంలో ఏదో ఒక అధ్యాయం తీసుకుని చెప్పేసి మీకు అర్థం రీతి లేకపోతే అది సరికాదు కదా. మనకి జీవితాలకు అవసరమైన మాటలు మనము నేర్చుకోవడానికి దేవుని సన్నిధి కావాలి. బోధించేటువంటి దేవుడు కూడా ఆ విధంగా మిమ్మల్ని నడిపించే వారిగా ఉండాలి సహోదరులుగా. అయితే పరిశుద్ధ గ్రంథము మరి దేవునికి వచ్చినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. వాటిని అనుగ్రహించారు. ఈ సహోదరులుగా మన పేరు పత్రికలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి సహోదరులుగా పేరు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం ఉంది. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. సహోదరులుగా ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క వస్తూ ఉన్నామో, ఎప్పుడైతే ఈ లోకానుసారమైనటువంటి మరి విధానాలను, లోకానుసారమైన పాపాన్ని మనం విడిచిపెట్టి దేవుని యొక్క వస్తూ ఉన్నామో, మనమందరం కూడా ఏం పొందుకుంటున్నాము? బాప్తిసం పొందుకుంటున్నాం. అంటే బాప్తిసం పొందుకున్న మనమందరం ఏం పొందుకుంటున్నాము? దేవుని యొక్క మహిమను పొందుకుంటున్నాం. సహోదరులుగా మనమందరం కూడా
కూడా మరి అంతవరకు మన ఇష్టానుసారంగా జీవించాం కదండి. అంతవరకు మన ఇష్టానుసారంగా మనం జీవించాం, మన ఇష్టం వచ్చినట్టు మనం నడుచుకున్నాం, మన యొక్క ఆలోచన ప్రకారం మనం నడిచాం. సమస్తం కూడా మన ఇష్టానుసారంగా మనము వెళ్ళిపోయాం. మనం వెళ్ళాలనుకున్న కాడికి వెళ్ళిపోయాం, చూడాలనుకున్నది చూసాం, చేయాలనుకున్నది చేసాం, మాట్లాడాలనుకున్నది మాట్లాడాం. కానీ ఎప్పుడైతే దేవుని పట్ల విశ్వాసం నుంచి దేవుని యొక్క వస్తూ ఉన్నామో, దేవుని యొక్కకు వచ్చినటువంటి మనమందరం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి సహోదరులారా. ఎందుకంటే దేవుడు మనకి ఏమనుకరిస్తున్నాడంట? మహిమను అనుకరిస్తున్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి మనకు అమూల్యములను అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించి ఉన్నాడు. సహోదరులారా, మనకి అమూల్యమైనటువంటి వాగ్దానాలను దేవుడు ఇస్తూ ఉన్నాడట. మరి ఆ వాగ్దానాలు ఏంటో మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకు తెలుసుకోవాలి? దేవుడి వద్దకు మనము వచ్చాము కాబట్టి, దేవుడి వద్దకు మనం వచ్చాము. మరి విశ్వాసం ద్వారా దేవుడిలోకి మనం వచ్చి ఉన్నాం కాబట్టి, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు ఏ విధంగా మనం నడుచుకోమంటున్నాడో మనము తెలుసుకోవాల్సిన అవసరత ఉంటుంది సహోదరులారా. కింద అంటారు కదా, ఇంకా పురాతను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావములను భాగ్యవాలకున్నట్లు వాటిని అనుగ్రహించును. ఈ ఆహేతుకు చేతని మీ వస్తుకు మీరు పూర్ణ జాగ్రత్తగా వారిగా మధ్యాహ్నం ఆలోచన చేసినట్లయితే మనము దైవ స్వభావం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి. దైవ స్వభావాన్ని మనం పొందుకోవాలి అంటే మనకు మొదటిగా మనం చేయవలసింది దేవుని యొక్క రావాలి. దేవుని యొక్క వచ్చినప్పుడు మనము దైవ స్వభావాన్ని కలిగి ఉండాలంటే కింద అనేక లక్షణాలు మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. చదువుదాం. అయితే ముందంటాడు కదా, పూర్ణ జాగ్రత్త గలవాడై ఉండమంటున్నాడు. సహోదరుడు ఏమన్నాడు? జాగ్రత్తగా ఉండదని చెప్తున్నాడా బాబుగాని? కాదు, పూర్ణ జాగ్రత్త అంటున్నాడు. సహోదరుడు ఎందుకంటే పూర్ణ జాగ్రత్త. మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉంటున్నాం? దేవుడికి బెల్లంగా దేవుని వద్దకు వచ్చి ఎంతవరకు జాగ్రత్తగా ఉండగలుగుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని వద్దకు వచ్చిన తర్వాత నీ పరిస్థితి మారాలి. ఈ లోకంలో ఉన్నంతసేపు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతావు. ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తున్నావో ఈ పరిస్థితి మారాలి. నువ్వు ఏ విధంగా ఉండాలి? పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలంట. కొంచెం జాగ్రత్త అంటే దేవుడు పూర్ణ జాగ్రత్త అంటే నీకు సమస్త విషయాల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు. కానీ ఎప్పుడైతే దేవుని వద్దకు వచ్చినవో నువ్వు పూర్ణ జాగ్రత్త గలవారుగా ఉండాలి. నీ యొక్క చూపులో జాగ్రత్త ఉండాలి, నీ యొక్క ఆలోచనలో జాగ్రత్త ఉండాలి, నీ తలంపుల్లో జాగ్రత్త ఉండాలి, నీ నడవడికలో జాగ్రత్త ఉండాలి, నీకు చేసే పనిలో జాగ్రత్త ఉండాలి. ప్రతి దాంట్లో ఏముండాలండి? జాగ్రత్త ఉండాలి. మామూలు జాగ్రత్త, పూర్ణ జాగ్రత్త అన్నాడు. పదే పదే అనేక మంది పరిశుద్ధంలో తెలుసుకునే మాట జాగ్రత్తగా ఉండమని. సహోదరులారా, ఎంతవరకు మనం జాగ్రత్తగా ఉంటాం? దేవుని దగ్గరికి వచ్చి ఒకసారి ఆలోచన చేయాలి. మరి జాగ్రత్తగా ఉండమని చెబుతూ కొన్ని లక్షణాలు మనకి చెబుతూ ఉన్నాడు. ఏమిటో లక్షణాలు అంటే, మీ విశ్వాసమునందు మనందరం దేని ద్వారా దేవుని దగ్గరికి వచ్చాము? విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు వచ్చాం కదండి. విశ్వాసం ద్వారా దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము ఆ విశ్వాసమునందు ఏ విధంగా ఉండాలి? స్థిరమైనటువంటి విశ్వాసముగా మనకి విశ్వాసము ఉండాలి కదండి. స్థిరమైనటువంటి విశ్వాసంగా ఉంటుందా? లేదంటే అవసరాలను బట్టి మన విశ్వాసం మారిపోయేదిగా ఉంటుందా? ఆలోచన చేయాలి సహోదరులారా. ఎందుకంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎక్కువ ఉపవాసములు ప్రార్థన చేస్తాం, ఎక్కువ దేవుని యొద్ద మొరపెడతాం, ఎక్కువగా దేవుని యొద్ద భోజనాల వారిగా ఉంటుకుంటాం. అవసరం తీరిపోయి అన్ని సంతోషిస్తున్నాం అనుకోండి, దేవుడు గుర్తున్నాడా? గుర్తున్నాడు మనం చెప్తారు. సహోదరులుగా మనం ఆ విధంగా ఉండకూడదు. మనకి విశ్వాసం ఏ విధంగా ఉండాలి మనందరికీ తెలుసు. అనేక మంది విశ్వాసం ద్వారా అనేకమైనవి పొందుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. అనేకమైనవి పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అసలు విశ్వాసం అంటే ఏమిటి? ఎబ్రిల్ 11వ అధ్యాయం చెప్తుంది, విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. సహోదరులుగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. సహోదరులుగా మరి దేవుని యొక్క బిడ్డలంతా దేవుని యొక్క విశ్వాసం ద్వారా వచ్చిన మనము ఏ విధంగా విశ్వాసం కలిగి ఉండాలి అంటే మనం అనేక మంది మనం చూస్తూ ఉంటాం పవిత్ర గ్రంథంలో.
అన్న ఏ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉంది? అన్న ఏ విధమైన విశ్వాసం కలిగి ఉందండి? అన్న గురించి మనందరికీ తెలుసు కదా. తనకి బిడ్డలు లేనప్పుడు మరి ఆమె దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి గోజాడింది. ఎన్నో సంవత్సరాలుగా గోజాడింది. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి గోజాడి ఆమె విశ్వాసం ఏంటి? 9 నెలల తర్వాత పుట్టబోయే కుమారుణ్ణి ఆదరమే నేను పొందుకున్నటువంటి సంతోషాన్ని ఆమె చూపించింది. ఎప్పుడైతే ఆమె దేవుని యొక్క గోజాడిందో దేవజనుడు మరి ఆమెను ఆశీర్వదించాడు, జీవించి పంపించాడో ఆమెకు విశ్వాసం ఏంటి? దేవుడు మరి నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నా మొరాలించాడు, నేను అడిగింది తప్పనిసరిగా ఇస్తాడు అనేటువంటి మరి విశ్వాసము ఆమెలో మనకి కనబడుతూ ఉంది. 9 నెలల తర్వాత పుట్టబోయే కుమారుడు మరి ఆ రోజు నేను పొందుకున్నాను అనేటువంటి విశ్వాసంతో ఆమె ఏం చేసిందని ఆ దినము నుండి ఏ రోజు కూడా బిడ్డ వరకు ఏడవలేదంట. ఆ రోజు నుండి ఏ రోజు కూడా దుఃఖ ముద్రాలే ఉండలేదని పరిస్థితి వాక్యం మనకు కనపడుతుంది. సహోదరుల మరి అదే ఇక్కడ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ మనకు తెలుసు. ఆమెకు విశ్వాసం ఏమిటి? తెలీదా? దేవుడి యొక్క వస్త్రం చేసి ముట్టుకుంటే చాలు నాకు స్వస్థత. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతుంది. మరి బాధపడుతున్న ఆ స్త్రీ అనేక మంది వైద్యులు కలిసి ఉండవచ్చు, అనేకమైనవి ఆమె చేసి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు గురించి విని మరి ఆయన వద్దకు వచ్చి ఆయన యొక్కకు వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడేటువంటి ధైర్యము మరి అవకాశము లేక ఆమె చేసింది ఆయన వస్త్రం చెందిన ఉంటుకుంటే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి విశ్వాసంతో ఆమె చేసిందండి. యేసుక్రీస్తు వారి వస్త్రం చెందిన తాగినప్పుడు ఆమె స్వస్థత కలిగినట్లుగా మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా అనేక మంది మనం చూస్తూ ఉన్నాం కదండి. ఆయన మాట సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని మరి ఎదురు చూసినటువంటి విశ్వాసం ఎదురు చూసినటువంటి ఒక రాజును మనం చూస్తూ ఉన్నాం. అలాగే అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం సహోదరులుగా. అయితే మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుంది? మనం ప్రార్థన చేస్తాం, గదిలోకి వెళ్ళి బయటకు వచ్చేసరికి కార్యం జరిగిపోవాలి కదా. మనం ప్రార్థన చేస్తే ఒక గంటలో మనకు కార్యం జరిగిపోవాలి. ఆ విధంగా విశ్వాసంతో మనం ఉంటున్నాం. జరగలేదనుకోండి ఊరుకుంటాం, చదువుతాం, రకరకాలుగా ఉంటూ ఉంటాం. అంతేకాకుండా మనం వెళ్ళి ప్రార్థన చేస్తాము. ప్రార్థన చేసి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. మనకి అవసరం కొరకు బయటకు వచ్చేయమంటాం. అడిగామో దేవుడిని స్థలం ఎవరో అంటాం కదా. అక్కడే తెలుసుకోవాలంట ఆ విశ్వాసం. సహోదరుల అల్పమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటే మనకి ప్రయోజనకరం కాదు. కానీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. సహోదరుల స్థిరమైనటువంటి విశ్వాసం మనము కలిగి ఉండాలి. మొదటిగా ఏముండాలంట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసమునందు ఏముండాలంటే మీ విశ్వాసమునందు సద్గుణమును అంటున్నారు. సహోదరుల మీ విశ్వాసమునందు సద్గుణము అంటున్నట్టు సహోదరుల సద్గుణం అంటే తెలీదా? సద్గుణం అంటే ఏం తెలీదా? మంచి గుణం అంతే కదా. సద్గుణం అంటే మంచి గుణం కలిగి ఉండాలంట. దేవుడు బిడ్డలుగా దేవుడి యొద్దకు వచ్చినప్పుడు మనము కలిగి ఉన్నటువంటి లక్షణాలను మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. రెండవదిగా విశ్వాసంలో ఏముండాలంటే సద్గుణము ఉండాలి అంట. మంచి గుణము ఉండాలి అంట. చాలా మంది అంటుంటారు కదా, ఇది మనిషి మంచిదే కానీ గుణమే చెడ్డది. సహోదరుల మరి మనిషి మంచిగా ఉంటే సరిపోదు, మనకి గుణం కూడా మంచిదిగా ఉండాలి. మంచి గుణము మనం కలిగి ఉండాలి. మంచి గుణము కలిగి ఉంటే అనేక మంది పరిస్థితులను మనకు కనపడుతూ ఉన్నారు కదండి. అవిగయ్యను మనం చూసినట్లయితే సుబుద్ధి కలిగిన స్త్రీగా మనకు కనపడుతూ ఉంది. మంచి బుద్ధి కలిగిన స్త్రీగా మనకి కనపడుతూ ఉంది. సహోదరులుగా అలా అనేక మంది శాంతి గ్రంథం అంతా మరి ఆ యొక్క సుబుద్ధిని గురించి ఆ యొక్క మాట ఎన్నో మనకి కనపడుతూ ఉంటాయి. సహోదరులుగా మనమన్నీ కూడా జాగ్రత్తగా పరిచయం చేయాలి. మొదటిగా స్థిరమైన మంచి విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం నందు సద్గుణం కలిగి ఉండాలి. సద్గుణం నందు ఇంకేం కలిగి ఉండాలంటే జ్ఞానం కలిగి ఉండాలంట. సద్గుణం నందు జ్ఞానం కలిగి ఉండాలంట. జ్ఞానం అంటే ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఏ జ్ఞానం కలిగి ఉండాలి? ఏ జ్ఞానం కలిగి కాలేదా? దేవజ్ఞానము కలిగి ఉండాలి. ఈ లోకానుసారంగా మనకు జ్ఞానము కావాలనుకోండి
ఈ లోకానికి సంబంధించిన జ్ఞానం మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ లోకంలో మనము ఏ విధంగా బ్రతకాలో, ఈ లోకంలో మనము ఏ విధంగా సంపాదించుకోవాలో మనకి ఉపయోగపడుతుంది కదండి, అంతేనా? మరి ఈ లోక జ్ఞానము మనకు కావాలంటే ఏ విధంగా వస్తుంది? ఈ లోకంలో చాలా చక్కగా చదువుకుంటే జ్ఞానం వస్తుంది, చక్కగా ఉన్నత చదువులు చదువుకుని చక్కగా ఉద్యోగాలు చేసుకుంటే మంచి జాబ్ వస్తుంది, మంచిగా ధనాన్ని సంపాదించుకుంటాం. లేకపోతే చదువుకోకపోతే కొంచెం పెద్ద ఎదిగిన తర్వాత మరి లోకంలో తిరిగితే రాజకీయపరమైన జ్ఞానం రావచ్చు, రాజకీయంగా నిలబడవచ్చు, మరి ఒక ఎమ్మెల్యే గానో లేదా ఒక మంత్రి గానో లేదంటే ఒక విధంగా మరి నిలబడవచ్చు సహోదరులుగా. అయితే దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి? ఏ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి? సహోదరులుగా దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. దైవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఇక దైవ జ్ఞానము మనకి ఏ విధంగా వస్తుంది? ఇక దైవ జ్ఞానం మనకి ఏ విధంగా వస్తుంది చెప్పాలి. వాక్యం చెప్తుంది కదా, అందరికీ కంటకమైన వచ్చినవే ఏంటి? మీలో ఎవరికైనా జ్ఞానం పొదుపుగా ఉన్నాయా నన్ను అడగండి అంటాడు దేవుడు. ఏమంటాడండి? మీలో ఎవరికైనా జ్ఞానం పొదువుగా ఉన్నాయా నన్ను అడుగుడి అంటున్నాడు. అడగడం అంటే ఏ విధంగా అడగాలి? అడగడం అంటే ఏ విధంగా అడగాలి? దేవుడా నాకు జ్ఞానం ఇచ్చే దేవుడా అని చేస్తాడా? మరి ఏ విధంగా అడగాలి? సహోదరులుగా మనము దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో చక్కగా అన్నింటిలో చక్కగా పాల్గొంటాం కదండి. పాటల్లో చక్కగా పాల్గొంటాం, ఆరాధనలో చక్కగా పాల్గొంటాం, అన్నింటిలో చక్కగా పాల్గొంటాం, విందులో చక్కగా పాల్గొంటాం, అన్నింటిలో పాల్గొంటాం. వాక్యమైనసరికే అందరి మైండ్ మారిపోతుంటాం కదా. అటు ఇటు అనేకమైన ఆలోచనలు, అనేకమైనటువంటి విధానాలు మనలో కనబడుతూ ఉంటాయి ఈ సహోదరులుగా. కానీ దేవుని యొక్క సన్నిధికి వచ్చేది మనం మొదటగా దేని కొరకు రావాలి? దేవుని యొక్క మాట కొరకు రావాలి. దేవుడి యొక్క మాట కొరకు మనం వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడితే మనకేమవుతుంది? జ్ఞానం వస్తుంది. సహోదరులారా దేవుడి దైవ జ్ఞానాన్ని మనము పొందుకోగలుగుతాం ఈ సహోదరులారా. ఈ దైవ జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే ఈ సహోదరులారా మనం ఈ లోకంలో ఏ విధంగా బ్రతకాలో మనకి నేర్పిస్తుంది. అవునా కదా? ఈ లోకంలో మనం ఏ విధంగా బ్రతకాలో మనకి నేర్పిస్తుంది. ఈ లోకంలో మంచి ఏదో మనకి నేర్పిస్తుంది. ఈ లోకంలో చెడు ఏదో మనకి తెలియజేస్తుంది. ప్రతిదీ మనకి గుర్తు చేసి మనల్ని ఏం చేస్తుంది? మనల్ని సరైన మార్గాన్ని నడిపించేదిగా ఉంటుంది ఈ సహోదరులారా. మరి మనము ఆ విధంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. సహోదరులారా మనం ఈ దైవ జ్ఞానం కొరకు మనము ప్రాకులాడువారిగా ఉండాలి. మనం ఏం చేస్తాము? ఎంతసేపు ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానం కొరకు, ఈ లోకానుసారమైన వాటి కొరకు మనము ప్రాకులాడువారిగా ఉంటాం. ఈ లోకంలో మనం అనేకమైన వాటి కొరకు మనం ప్రాకులాడతాం కదా. మనం ధనం సంపాదిస్తాం కదండి, ధనం సంపాదిస్తాం, చక్కగా గృహాలు సంపాదించుకుంటున్నాం, చక్కగా మరి ఎన్నో మనం ఆస్తిపాస్తులు సంపాదించుకుంటున్నాం. మన ఆస్తిపాస్తులు మన పర్వత రాజ్యానికి తీసుకెళ్తాయా? దేవుని యొక్క రాజ్యానికి తీసుకెళ్తాయా? కనీసం మనం చనిపోయేటప్పుడు మనకు కూడా ఒక రూపాయలు వస్తుందా? రాదని తెలిసినా మనం ఏం చేస్తాము? ప్రాకులాడతాం కదండి, ప్రాకులాడతాం. భాష రాకపోయినా ఇక్కడికి వచ్చి దేశానికి వచ్చి చక్కగా భాష నేర్చుకుని చక్కగా ఏదో విధంగా పని చేయాలి, ఏదో విధంగా కష్టపడాలి, డబ్బులు సంపాదించుకోవాలని మనము ప్రాకులాడతాం ఈ సహోదరులుగా. కానీ దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ శాశ్వతం కాదు. ఇది మనకు కూడా తిరిగా కూడా రాదు. మనం చనిపోయినను మనం బ్రతుకున్న వారంగా ఉండాలి అంటే మనము సంపాదించుకోవాల్సింది అక్కడ ఆస్తిని అని. ఎక్కడ ఆస్తి? ఎక్కడ సందర్భంలో ఇస్తున్నారంటే ఈ మధ్యన అక్కడ కాదు. సహోదరులుగా దేవుని యొక్క రాజ్యంలో ఆయన అన్నాడు కదా, ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి మరి ఆయన ప్రతిదీ మనకి చూపించి, ఇదిగో మీ కొరకు నేను స్థలము సిద్ధపరచా వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నాతో వచ్చి వారిని నేను తోడుకుని వెళ్తాను అని మరి సెలవిచ్చినటువంటి దేవుడు, మనం స్థలం సిద్ధపరచడానికి వెళ్ళినటువంటి దేవుడు. మరి మనము ఆ స్థలాన్ని పొందుకునేటువంటి హక్కును మనం కలిగి ఉండాలా వద్దా? కలిగి ఉండాలి అంటే మనం ఏం పొందుకోవాలి? దైవజ్ఞానాన్ని మనము పొందుకోవాలి. ఈ దైవజ్ఞానం మనల్ని ఏ విధంగా నడవాలి లోకంలో మనకి
నేర్పించేదిగా ఉంటుంది మీ సహోదరులరా. మనం మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసమునందు సద్గుణం కలిగి ఉండాలి, సద్గుణమునందు జ్ఞానము కలిగి ఉండాలి, జ్ఞానము నిత్యం కలిగి ఉండాలంట, ఆశా నిగ్రహం కలిగి ఉండాలంట. ఆశా నిగ్రహం అంటే ఆశ అందరికీ ఉంటుంది కదండి. ఆశ లేకుండా మనుషులు ఎవరు ఉండరు. ఆశ అనేది అందరికీ ఉంటుంది. కానీ దేవునికి బిడ్డగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంట? ఆశను అదుపు చేసుకునే గుణం నీకు కావాలంట. ఆశా నిగ్రహం అంటే ఆశను అదుపు చేసుకునే గుణం. ఈ సహోదరులా, మరి యొక్క ఆశా నిగ్రహం అలా ఎంతమంది ఉంటుంది? సహోదరులా, ఆశా నిగ్రహం అంటే దేవుడికి సన్నిధికి వచ్చాం, దేవుడికి బిడ్డగా మనం జీవిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క లోకంలో మనం ఈ కువైట్ చేసానికి వచ్చి ఉన్నాం కదండి. కువైట్ చేసానికి వచ్చి ఇంటికి అందరూ పోయి ఇంట్లో పనిచేస్తున్నాను. అవునా? నేను కూడా పోయి ఇంట్లోనే పనిచేస్తాను. దేవుడికి స్తోత్రం. నేను కూడా పోయి ఇంట్లోనే పనిచేస్తున్నాను. ఈ సహోదరులారా, పోయి ఇంట్లో పనిచేస్తూ మనం ఏం చేయాలి? మనకు వచ్చేటువంటి జీతం మీద ఇంకో 10 దినాల్లో ఇంకో 5 దినాల్లో పెరిగితే బాగుండు అని ఆశపడుతూ తప్పకుండా తప్పేమీ లేదు. సహోదరులరా, మరి తప్పేం లేదు. కానీ మరి మనము అత్యాశకు పోయి ఏదో ఒక తప్పు చేసామనుకోండి, ధనం కొరకు ఆశపడి మనం ఏం జరుగుతాము? పాపంలో పడతాము. సహోదరులరా, అదే రీతిలో ఇంకో ఉదాహరణ మనం తీసుకుంటే, మరి ఈరోజు శుక్రవారం కదా, అందరికీ సెలవు కదా. మరి దేవునికి సన్నిధికి వెళ్ళి కంటే చక్కగా ఎక్కడ దగ్గర కూర్చుని చక్కటి వంటలు మనం చేసుకుని తెచ్చుకుని తిందాము అని చికెన్ మటన్లో చక్కగా వండుకు తెచ్చుకుని రోజు తినేదానికంటే ఇంకో ప్లేట్ ఎక్కువ తినేమనుకోండి, ఏమవుతుంది? తిన్నది ఉన్నది మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది. మొత్తానికి దేవుడు లేకుండా అయిపోతాం. సహోదరులరా, మరి ఆశపడవచ్చు. రోజు మంచి కూర కదా అని రోజు తినేదానికి మొద్ద ఎక్కువ తినవచ్చు. కానీ ఒక కంచం ఎక్కువ తినేసామంటే పాపంలో పడిపోతాం. సహోదరులరా, మనము అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలుగా మరి మనము అత్యాశలకు పోయి లోకంలో మనము సహోదరులు అనేకమైనవి మనం చేసినప్పుడు అనేకపోతాము, పాపంలో పడిపోతాం. కనుక మన ఆశను అదుపు చేసుకునే గుణం కూడా మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఎన్నని అమ్మా చెప్పాలి. ఎన్నది ఎవరనే నేను అడిగితే మళ్ళీ ఆఖరి ఇవన్నీ కూడా ఎన్నది? మొదటిగా విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహము ఏం కలిగి ఉండాలంట? సహనము కలిగి ఉండాలంట. సహోదరులరా, దేవుడు అంటే ఎరగని సేపు మన ఇష్టానుసారంగా లేచి పడిపోయాం. మన భర్త మీద లేచి పడిపోయి ఉంటాం, బిడ్డల మీద లేచి పడిపోయి ఉంటాం, లోకంలో ఆయన మన చుట్టుపక్కల వాళ్ళ మీద మనము లేచి పడిపోయే వారంగా ఉంటుంటాం. సహోదరులరా, అదే రీతిగా అనేక విషయాల్లో మన సహనము కోల్పోయేవారుగా ఉంటూ ఉంటాం. కానీ దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఈ యొక్క సహనము అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. సహోదరులరా, మరి నేటి దినాల్లో దేవుడు అంటే ఎరగని వారికంటే దేవుడిలో ఉన్న వారికి ఎక్కువ సహనం ఉండలేదు ఈ మధ్యన. అవును కదండి? దేవుడు అంటే ఎరగని వారు ఏదో అంటున్నారు అనుకోండి, మరి దేవుడు ఎరుగుపోయిన మనం ఏ విధంగా ఉంటున్నాము? మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా, మీకు ఏదైనా వచ్చినప్పుడు ఏదైనా మీకు సహాయం కావాలని మీరు మనం ఏం చేయమన్నారు? దేవుడు నన్ను అడగండి అంటాడు, ప్రార్థన చేయమంటున్నాడు కదండి. ఆ విషయాన్ని బట్టి ప్రార్థన చేయమంటున్నాడు. కానీ మీరు జనాలు ఏమవుతున్నాము? మనం కూడా గ్రూపులు కడుతున్నాం కదండి. మనం కూడా వాళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలని గ్రూపులు కడుతూ ఉన్నాం. దేవునికి సహాయం కొరకు ఎరగలేదు, మరి ప్రాకులాడట్లేదు. కానీ ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మనము ప్రాకులాడి మనం ఏమైపోతున్నాము? సహనాన్ని కోల్పోతూ ఉన్నాం. సహోదరులరా, దేవునికి వాక్యం చెబుతుంది, సహనము కలిగి ఉండండి. ఈ సహనం కొరకు, ఓర్పు కొరకు ఎన్నో మాటలు మనకి దేవుని వాక్యాలు మనకు కనపడుతూ ఉన్నాయి. ఎన్నో చోట్ల మనకి రాయబడి ఉన్నాయి. ఈ సహోదరులరా, ఎంతమంది సహనాన్ని కలిగి ఉంటున్నాం? నేడు దినాన ఎంతమంది సహనాన్ని కలిగి ఉంటూ ఉన్నాం? మన యొక్క మాటల్లో మనం సహనం కలిగి ఉంటూ ఉన్నామా? మన తోటి వారి కొరకు మనం సహనం కలిగి ఉంటూ ఉన్నామా? లేదంటే ఎవరన్నా దేవుడంటే ఎరగని వారు ఏదైనా ఒక మాట అనుకుంటే మనం తిరిగి 4 మాటలనే వారిగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. సహోదరులరా, మరి సహనం అనేది ఇంకేం కలిగి ఉండాలంట? భక్తి. సహోదరులు, మనం అందరం అంటాం చాలా భక్తి పరులమండి అని కదండి.
మనమందరం అంత జాగ్రత్త చాలా భక్తి పరులమంట. ఎప్పుడు నీ భక్తి యొక్క 5 లక్షణాలను కలిగి ఉన్న తర్వాత అప్పుడు ఈ యొక్క భక్తి. సహోదరి సహోదరులరా, మన యొక్క భక్తి అది మన యొక్క భక్తి ఏ విధంగా ఉండాలి? మన యొక్క భక్తి ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన యొక్క ఆలోచన, మన యొక్క తలంపులు, మనకి లేదా మన యొక్క స్థితి ఎలా ఉండాలంటే దేవునికి సన్నిధికి వచ్చి మన యొక్క ఆలోచనలన్నీ బయట ఉండాలా? అదే భక్తి. మనం దేవునికి సన్నిధికి వచ్చి లేదంటే ఆరాధన అయిపోయిన తర్వాత ఏ వంటలు ఉండాలి ఈరోజు, ఆ వంటల మీద ఉండాలి మన దృష్టి. దేవుడి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? మన యొక్క ఆలోచన అంతా కూడా, మన యొక్క దృష్టి అంతా కూడా దేవుని మీద ఉండాలి. మన అందరి దృష్టి దేవుని మీద ఉందా? నాకు కనపడట్లేదు. ఎందుకంటే మీరు అందరినీ ఎట్లనే చూస్తున్నారు. సంతోషంగా దేవుడి యొక్క సన్నిధిలో ఏముంది? సంతోషంగా అని చెప్తాం కదండి. దేవుడి యొక్క సన్నిధిలో సంతోషం ఉందని చెప్తాం. మరి సంతోషంగా ఎవరు కనపడట్లేదు. వాటికి అర్థమవుతుందా? అర్థమవుతున్నామా? అర్థమవుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి? సంతోషంగా వినాలి. అది ఎలా ఉందా? ఎప్పుడు ముగించేస్తారా అన్నట్టుగా చూస్తారు మీరు. సహోదరి సహోదరులరా, మన యొక్క భక్తి ఏ విధంగా ఉండాలంటే దేవునికి సన్నిధిలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచన, మన సమస్తం కూడా దేవునికి లోబడి ఉండాలి. సహోదరి సహోదరులరా, సమస్తం కూడా దేవునికి లోబడి ఉండాలి, దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన ఎక్కడికి వచ్చి మన యొక్క ఆలోచనలు ఎక్కడో బయట తిరిగితే అది సరికాదు. సహోదరి సహోదరులరా, చాలా మంది ఎక్కడున్నప్పటికీ నేను మాతో చెప్పలేసుకుంటే నాకు చెప్పు రావడం అని ఆలోచనతో ఉంటూ ఉంటారు. లేదంటే ఇంటి దగ్గర మరి పొయ్యి మీద ఏమైనా వచ్చేసినేమో మా మామ ఏమైనా అంటారేమో అనేవారు అని ఆలోచించేవారు ఉంటూ ఉంటారు. ఏది ఎక్కడ విడిచిపెట్టేసినా, ఏది ఎక్కడ ఏ విధంగా ఉన్నా కానీ దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు ఈ ప్రశాంతికి దేవుని యొక్క మాట వినగలిగితే, దేవుడు వైపు చూడగలిగితే అక్కడ దేవుడు సమస్తాన్ని మార్చగలుగుతారు. సహోదరి సహోదరులారా, మరి మనము ఆ విధమైన భక్తి కలిగి దేవుని యొక్కకు రావాలి. దేవుని యొక్క వచ్చినప్పుడు మన ఈ విధంగా భక్తిని మనము కలిగి ఉండాలి. మరి ఇంకా మనం చూస్తే భక్తిని ఎందుకు కలిగి ఉన్నారంట? సహోదర ప్రేమ. సహోదరి సహోదరులరా, మనందరికీ తెలుసు కీర్తన 133వ అధ్యాయం ఏంటి? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది కదండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట. మరి ఎంతమంది సహోదర ప్రేమ కలిగి ఉంటున్నారు? నేను జనారా చెప్పాలి, ఎంతమంది సహోదర ప్రేమ కలిగి ఉంటున్నారు? ఉన్నారు ఎవరన్నా సహోదర ప్రేమ కలిగి? దేవుడు యొక్క ప్రేమ కొరకే కదా సమస్తాన్ని చేశాడు కదండి. ఈ ప్రేమని చూపించడానికే కదా. ఈ ప్రేమ గురించి అనేకమైనటువంటి మాటలు యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి, అవునా కదా? అనేక మాటలు రాయబడ్డాయి. మనకి నూతన బంధంలో మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏంటి? మిమ్మల్ని మీరు ఏ విధంగా ప్రేమించుకుంటున్నారో ఈ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించమంటారు. ప్రేమ కలిగి ఉంటున్నామా? ప్రేమ కలిగి ఉంటున్నామా? ఆలోచన చేయండి. మన చిన్నతనంలో కొంతవరకు ప్రేమానురాగాలు ఉండేవేమో కదండి. ఇప్పుడు ఉన్నాయా ప్రేమానురాగాలు? లేవు కదండి. ఇదివరకు ఎలా ఉందో, ఏ విధంగా ఉన్నా మనకి స్థితి ఏ విధంగా ఉంది? ఇదివరకు భేదవారంగా ఉన్నాము కదండి. భేదవారంగా ఉన్నాము. చక్కగా మరి చిన్న చిన్న గృహాలతో ఉండేవారము. చిన్న చిన్న గృహాలు కట్టుకుని కూలి పనులు చేసుకుంటూ చక్కగా అందరము కలిసి ఉండి అక్క ఏం కూరలో, చెల్లి ఏం కూరలో, ఆ పక్కన ఈ పక్కన పలకరించుకుంటూ సరదాగా చక్కగా ఉండేవారు. ప్రేమానురాగాలు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ దేవుడు మనల్ని దీవించి, మనల్ని ఆశీర్వదించి, మనకి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చిన తర్వాత ఇదివరకు మనకు దేవుని యొక్క వాక్యం తెలుసా? ఇప్పుడు తెలుసా? తెలియదు కదండి. ఇదివరకు ఇప్పుడు తెలిసిన దేవుని యొక్క వాక్యము తెలియదు. కానీ అప్పుడు మనం ప్రేమ కలిగి ఉన్నాము. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తెలుసు. వాక్యం ఏం చెబుతుందో మనకి తెలుసు. వాక్యం ఏం చెబుతుంది? ఈ ప్రేమల గురించి ఎక్కువ చెబుతూ ఉంది కదండి. ఈ ప్రేమల గురించి ఎక్కువ చెబుతుంది. ప్రేమకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తూ ఉంది ఈ సహోదరి సహోదరురా. కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం తెలిసిన తర్వాత, దేవుడు మనకు అన్ని ఇచ్చిన తర్వాత, అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత మనలో ప్రేమ ఉందా, వెళ్ళిపోయిందా? చెప్పాలి. ప్రేమ ఉందా, వెళ్ళిపోయిందా? ప్రేమ వెళ్ళిపోయింది. ఏమొచ్చినాయి? పగలు, ప్రతీకారాలు, కుట్రలు, కల్మషం, దేశం, అసూయలు అన్నీ పెంచుకుంటున్నాం ఈ సహోదరి సహోదరులుగా. మనం ఏ విధంగా మారుతున్నాము? దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా మారుతున్నాం. ఎవరో వ్యతిరేకులు ఎవరో దూషిస్తున్నారు, ఎవరో తిడుతున్నారు, మరి ఎవరో అంటున్నాం. కానీ వారిగా దూషించేది ప్రతిదినం మనం దూషిస్తున్నాం కదండి. ప్రతిదినం ప్రతి క్షణం మనం దూషిస్తున్నాం దేవుని యొక్క మాటను.
ఈ సహోదరి సహోదరులరా, ఎవరో దేవుడు అంటే ఎరగని వారు మరి దేవుని యొక్క సేవకులు నివసించేస్తున్నారని ప్రార్థన చేస్తాం, ఎక్కడో చర్చల మీద దానం చేసేస్తున్నారని ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క బిడ్డలంగా మనం ఎంతవరకు దేవుని యొక్క మాటకు లోబడి ఉంటున్నాము అనేది ఆలోచిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి సహోదరి సహోదరులరా. దేవుని యొక్క వాక్యం తెలియనప్పుడు కొంత మనం ప్రేమను కలిగి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం తెలిసిన తర్వాత మనం ఏమైపోతున్నాము? ప్రేమను దూరపరిచేసుకుంటున్నాం. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుడు ఇప్పుడు ఒకే స్థితిలో ఉంచాడా? లేదు, మనల్ని ఆశీర్వదించాడు, ఉన్నతమైనటువంటి స్థితిని మనకి ఇచ్చాడు. దేశానికి రావడానికి పని చేసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇక్కడ భాష రాకపోయినా మనం నిలబెట్టి చక్కగా మనల్ని పని చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చి సమస్తాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాము? చక్కగా సంపాదించుకుంటున్నాము కదండి, చక్కగా సంపాదించుకుంటున్నాం. ఇదివరకు మన కుటుంబాలు ఏ విధంగా ఉండేవి? అందరం కలిసి ఒకే రూమ్లో పడుకునేటువంటి స్థితి మనది, అవునా? ఒకప్పుడు ఎప్పుడు మనకి ఏమీ లేని స్థితిలో. ఇప్పుడు ఏమవుతుంది? ధనం పెరుగుతుంది, మనిషికి ఒక గది కావాల్సి వస్తుంది, ఆ మనిషికి ఒక ఫోన్ కావాల్సి వస్తుంది. ప్రతి మనిషికి మనం ఏం చేసుకుంటాం? ధనం పెరిగే కొద్దికి ప్రేమను కాదు, ఐక్యతను కాదు, కానీ విశాలాన్ని, దూరాన్ని మనము అరుగు చేసుకుంటూ ఉన్నాం. సహోదరి సహోదరులుగా, ఇది సరైనదా? మనకి అందరూ చక్కగా చెప్తున్నారు ఇప్పుడు వరకు కదా, ఇది సరైనదా మనకి అండి? సరైనది కాదని కూడా మనం చేస్తున్నామంటే దేవుని యొక్క మాటను వ్యతిరేకిస్తున్నట్లే కదా. దేవుని యొక్క మాటను మనము వ్యతిరేకిస్తున్నట్టు కదా, దేవుని యొక్క మాటను మనము మరి పరిచయం పెడుతున్నట్టు కదా. ఒకసారి ఆలోచన చేయాలి సహోదరి సహోదరులుగా. ఇదివరకు అన్ని ఇల్లులు ఒకే విధంగా ఉండి ఈ వరకు నుంచి ఆరు నుంచి ఈ వరకు నుంచి చక్కగా పరుగులకి ఆడుకునేటువంటి స్థితి మన చిన్నప్పుడు కదండి. ఇప్పుడు ఇంటింటికి ప్రహారీలు వచ్చేసినాయి, సరిహద్దులు కదా గొడవలు, ప్రతీది ఏమైపోతున్నాము? దూరం అయిపోతున్నాము. అదే ఆ విధంగా ఉండమంటున్నాడు దేవుడు మనల్ని, ఆ విధంగా ఉండమంటున్నాడా? ఈ సహోదరి సహోదరులుగా ఆలోచన చేయాలి. కానీ మనం మాత్రం దేవుని యొక్క మాట వినము, మనం మాత్రము దేవుని యొక్క మాటకు లోబడం. కానీ దేవుడు మాత్రం అన్ని మనకి ఇచ్చేయాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే దేవుని దృష్టించేస్తాము, అన్ని మనము చేసేస్తాము. సహోదరి సహోదరులరా, మరి మీరు నా బిడ్డలుగా నా యొక్కకు వచ్చి నేను చెప్పినటువంటి లక్షణాలు కలిగి నేను చెప్పిన విధంగా మీరు బ్రతకండి అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుందా లేదా? మరి ఆ విధంగా బ్రతకాల్సిన అవసరం ఉందా లేదా? ఈ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. అంతెందుకు, ఇక్కడ చూడండి, మన దేవుడికి సన్నిధికి వస్తాము, ఇక్కడ ఉన్నంత సేపు అక్క చెల్లి బాగున్నావా, అక్క బాగున్నావా, తమ్ముడు బాగున్నావా, అన్న బాగున్నావా అంటాం. ఈ గుమ్మం దాటి బయటికి వెళ్ళంగానే మనకి పిలుపు అనుకోవచ్చు, అవును కదా? కయ్య బాగున్నావా, ఎలా బాగున్నావా అని తిరిగి వచ్చేస్తున్నాం. ఈ సహోదరి సహోదరులరా, మరి ఆ విధంగా ఉంటుంది కరెక్టా? కాదు. దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మనకు నేర్పించేటువంటి ప్రేమను మనము బయట కూడా చూపించాలి. ఎందుకంటే ఆ విధంగా చూపించగలిగినప్పుడే మరి అనేక మంది దేవుడు అంటే ఎరగని వారు కూడా దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటారు. సహోదరి సహోదరులు, దేవుని యొద్దకు వచ్చేవారుగా ఉంటారు. మరి ఆ విధంగా దేవుని యొక్క వారిని నడిపించేవారుగా మనం ఉండాలి. అంటే ఏ విధంగా ఉండాలి? దేవుని యొక్క మాట మనకి ఏం చెప్తుందో ఆ లక్షణాలను మనం కలిగి బయట జీవిస్తే వారు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు చూడండి, చక్కగా జీవిస్తున్నారు. వారు దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నారు చూడండి, చక్కగా ప్రేమను కలిగి ఉంటారు, చక్కగా మాట్లాడతారు, చక్కగా అన్ని చేస్తారని మనం చూసి దేవుని యొక్క వచ్చేవారుగా ఉండాలి. అది నిజమైనటువంటి సువార్త ప్రకటన. సహోదరి సహోదరులారా, మరి మనం ఆ విధంగా ఉంటున్నామా? ప్రతిలో నుంచి ఎక్కువ మౌనంగా ఉంటాం, ఎందుకంటే మన అసలు రూపాలు బయటపడుతూ ఉంటాయి. సహోదరి సహోదరులారా, మనం ఆ విధంగా కాదు, దేవుని సన్నిధికి వచ్చి మన దేవుని వాక్యం ఏమి నేర్పిస్తుందో దాన్ని మనం వెళ్ళి బయట అదే స్థితిని మనము కలిగి ఉన్న వారంగా ఉండాలి. ఇంకేం చెప్తుంది? సహోదర ప్రేమ యందు దయ. ఈ సహోదరి సహోదరులారా, దయ కలిగి ఉన్న వారంగా ఉండాలి, దయ కలిగి ఉన్న వారిగా ఉండాలి. మరి మన దేవుడు మన పట్ల దయ చూపించి కదండి, దయ చూపించడం లేదా? దయ చూపించి, ప్రేమ చూపించి అనుక్షణం మన పట్ల దయ చూపిస్తూ ఉన్నాడు, అవును కదా? మన పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఆయన ప్రేమను మన పట్ల చూపించుకోగలేడు. ఈ సహోదరి సహోదరులుగా మనం కూడా దయ కలిగి ఉండాలి అంట. దయ కలిగి ఉండడం అంటే, దయ అంటే కనికరం అంటే మనకంటే పేదలైన వారు మనము ఆదుకునే వారుగా ఉండటం. పేదలైన వారంటే ఎక్కడో ఉన్నవారు కాదు, మన సంఘంలోనే మన పక్కనే ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకునే వారంగా ఉండాలి. సహోదరి సహోదరులుగా దేవుడు ఈ యొక్క లక్షణాలన్నీ కూడా
మనకి కేవలం మనకు బోధించలేదు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన జీవించి ఆయన నడిచి ఆయన చూపించి మనకి తెలియజేస్తారు సహోదరి సహోదరులారా. మరి మనం ఇవన్నీ కలిగి ఉంటున్నామా లేదా? ఎన్ని లక్షణాలు చెప్పాడు దేవుడు? ఎన్ని లక్షణాలు మనకు కనపడుతున్నాయి? చూద్దామా. మొదటిగా విశ్వాసం ఉండాలి, విశ్వాసమునందు సద్గుణం ఉండాలి, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి, జ్ఞానమునందు ఆశానిగ్రహం ఉండాలి, ఆశానిగ్రహమునందు సహనం ఉండాలి, సహనమునందు భక్తి ఉండాలి, భక్తినందు సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమనందు దయ. వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు? అమర్చుకొనుడి అంటున్నాడు. ఎక్కడ అమర్చుకోవాలి? పాంప్లెట్ లేదు, గోడకు అమర్చుకోవాలా? ఎక్కడ అమర్చుకోవాలి? మన యొక్క హృదయంలో, మన యొక్క జీవితం, మనలో మనము అమర్చుకుని వారంగా ఉండాలి. సహోదరి సహోదరులుగా అమర్చుకోవడం అంటే ఏ విధంగా? పచ్చబట్టు పట్టించుకోవడమా? లేదా మెడలో వేసి తిరగడమా? కాదు. ఆ దేవుడు చెప్పినటువంటి లక్షణాలను మనము కలిగి ఉండాలి. ఆ లక్షణాలు మన యొక్క క్రియలలో, మన యొక్క పనులలో, మనం జీవించేటువంటి విధానంలో కనబడాలి. సహోదరి సహోదరులుగా మరి కనబడుతూ ఉన్నాయా? ఒకసారి ఆలోచించేద్దాం. ముగించేస్తాను, ఒక 2 నిమిషాలు ముగించేస్తాను. జాగ్రత్తగా వెళ్దాం. 2 నిమిషాలు. సహోదరి సహోదరులుగా వీటినన్నింటినీ మనకి జీవితాల్లో అమర్చుకోవాలంట. మరి అమర్చుకుంటున్నామా? ఇక్కడ అంటున్నాడు, కింద అంటున్నాడు కదా, ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. సహోదర సహోదరులుగా ఎవరైతే ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటారో, వారు ఏ విధంగా ఉంటారంటే ఫలించేటువంటి వారుగా ఉంటారు. సహోదర సహోదరులుగా ఆత్మలోనూ ఫలిస్తారు, ఈ లోకంలోనూ వారు ఫలించేవారుగా ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అంతేకాకుండా మనల్ని సోమరులుగా చేయదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సహోదరి సహోదరులుగా ఇలా అంటున్నాడు, మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను అంటుంది. సహోదరి సహోదరులుగా దేవుడికి సన్నిధికి వస్తున్నప్పుడు మనము దేవుడు చెప్పినటువంటి యొక్క లక్షణాలను కలిగి ఉండాలి. మరి దేవుడికి సన్నిధికి వచ్చామా, వెళ్ళిపోయామా అనేటువంటి స్థితి కాదు. కానీ దేవుడికి సన్నిధి కంటే మరి ఏదో స్వస్థత కొరకు లేదంటే దేని కొరకు మనం ఎదురు చూసి రావడం కాదు. కానీ మనకి జీవితాలను సరి చేసుకోవడానికి మొదటిగా దేవుడికి సన్నిధికి మనము రావాలి. సహోదరి సహోదరులు మనకి జీవితాలను సరి చేసుకోవడానికి మనం మొదటిగా రావాలి. దేవుడు మన జీవితాలను సరి చేసుకోవడము, లోకంలో ఉండగా మనం ఎన్నో చేస్తాం, లోకంలో ఉండగా మన ఇష్టానుసారంగా మనము జీవించాం. కానీ దేవుని వద్దకు వచ్చిన తర్వాత మనం ఏ విధంగా బ్రతకాలో మనము నేర్చుకోవాలి. సహోదరి సహోదరులుగా ఏ విధంగా బ్రతకాలో మనము నేర్చుకోవాలి. ఎన్ని లక్షణాలు మనం నేర్చుకున్నాం? నేర్చుకున్నా మర్చిపోయినప్పుడే ఇప్పుడే కదా లెక్క పెట్టాము. 8 లక్షణాలు మనము నేర్చుకున్నాం కదండి. ఎవరికైనా గుర్తున్నాయి 8? ఎవరైనా చెప్పగలరా? చూడకుండా చదివేస్తారా? దేవుని స్తోత్రం. ఈ లక్షణాలన్నింటినీ కూడా మనము నేర్చుకోవాలి. లక్షణాలన్నింటినీ కూడా మనము కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే మొదట ఈ లక్షణాలు ఏమిటో మనకి తెలిసి ఉండాలి. సహోదర సహోదరుల కనుక దేవుడు నేడు జనాన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ లక్షణాలు దేవుడు గుర్తు చేశాడు. మరి ఇక్కడ నుండి మనం ఆ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ఆ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామా? ఆ లక్షణాలు నీవు కలిగి ఉంటే నీవు ఆత్మలోనూ ఫలిస్తావు, ఈ లోకంలో జీవితం కూడా ఫలించేదిగా ఉంటుంది. నువ్వు సోమరు వల్లే ఉండవు. ఈ సహోదరి సహోదరుగా ఏ విధంగా ఉంటావు? ఉత్సాహంగా సారిగా ఉండేటువంటి వ్యక్తిగా నీవు ఉంటావు. సహోదరి సహోదరుగా అంతేకాకుండా కింద అంటాడు కదా, ఇవి ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును నవ్వును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. సహోదరి సహోదరులు ఈ లక్షణాలు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత కూడా ఈ లక్షణాలు లేకపోతే, ఈ లక్షణాలు ఎవరికి లేవో వారిని ఏమంటున్నారండి? గుడ్డివారు అంటున్నారు. సహోదరి గుడ్డివారు మనం అనేకమైనటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి సార్లు గుడ్డివారిగా పడిపోతూ ఉంటాం కదండి. ఎక్కడ పడిపోతూ ఉంటాము? పడిపోతాం అంటే గొప్ప దగ్గర పడిపోవటం కాదు, పాపంలో పడిపోయే వారిగా ఉంటూ ఉంటాం.
ఉంటాం. అనేకమైన వాటిలో మనం పడిపోయేవారుగా ఉంటూ ఉంటాం. మనము నిలబెట్టుకోలేని స్థితిలో ఉంటూ ఉంటాం. ఏదో చిన్నదే కదా అని పడిపోయేటువంటి స్థితిలో ఉంటూ ఉంటాం. ఎందుకని? దేవుని యొక్క మాట మనలో లేకపోవడం వల్ల, ఈ యొక్క లక్షణాల మనలో లేకపోవడం వల్ల. ఈ సహోదరులుగా కనుక మనం ఏం చేయాలంటే ఈ లక్షణాలను కలిగి ఉండాలి. మన ఈ లక్షణాలను కలిగి ఉంటే మనం ఏ విధంగా ఉంటాము? గుడ్డివారుగా ఉండము. ఈ సహోదరులుగా మనం గుడ్డివారమా? అందరం చూస్తున్నాం కదా, చక్కని కళ్ళు దేవుడు ఇచ్చాడు కదా. ఈ సహోదరులుగా మరి మనము ఆత్మలో గుడ్డివారంగా కాకుండా ఉండాలి అంటే, మన పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే ఈ లక్షణాలు మనము కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడు? దూరదృష్టి లేని వారును అగును అంటున్నారు. చాలా మంది అంటూ ఉంటారు కదా, దేవుని నమ్ముకుని కూడా, దేవుని నమ్ముకుని వచ్చి కూడా, దేవునికి వాక్యం తెలుసు కూడా చాలా మంది అంటూ ఉంటారు. లోకంలో బ్రతికని చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అడగ తెలుసండి అని. అవునా కదా? అందరి మాట అదే, వాళ్ళు చస్తే రేపు రెండు అంటాం. సహోదరులరా చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసండి అంటాం. కానీ దేవుడికి బిడ్డగా నీకు ఒక జ్ఞానాన్ని ఇచ్చాడు. నీకు ఆ జ్ఞానం ఏమిటి అంటే సహోదరులరా అదే నీకు దూరదృష్టి అంటున్నాడు. ఆ దూరదృష్టి ఏంటంటే మనం ఈ లోకంలో చనిపోయినను బ్రతుకున్న వారంగా ఉంటాము అనేటువంటి గుర్తుని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సహోదరులరా అది ఈ లోకంలో నీవు జీవించేటువంటి విధానాన్ని బట్టి. ఆ లోకం ఏమిటి అంటే అదే నిత్య జీవం, పరలోకం, రాజ్యము. సహోదరులరా ఆ లోకంలో నీవు నిత్యము బ్రతుకుండే వారిగా ఉండాలి అంటే ఈ లోకంలో నీవు ఏం కలిగి ఉండాలి? దేవుడు చెప్పినటువంటి ఈ లక్షణాలను నీవు కలిగి ఉండాలి. సహోదరులరా కానీ మనం ఆ విధంగా కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. సహోదరులరా మనము ఇక జ్ఞానం మనలో లేదు కాబట్టే, మరి దేవుడి యొక్క మాటను కూర్చుని జ్ఞానం మనలో ఉండట్లేదు కాబట్టే మనం నేటి దినాన మనం అంటూ ఉన్నాం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసులండి, ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము ఎంజాయ్ చేసేస్తే సరిపోతుంటున్నాం. సహోదరులరా దేవుడి వద్దకు వచ్చి మన ఇష్టానుసారంగా బ్రతికే కుదరదు. దేవుడి వద్దకు వచ్చినప్పుడు మనము దేవుని యొక్క మాటకు లోబడాలి. దేవుడు నేటి దినాన్ని నీతో నాతో మాట్లాడాడు. నీవు దేవుని యొక్క బిడ్డగా జీవించాలి అంటే నీవు క్రీస్తుని ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము నేటి దినాన్ని మనతో మాట్లాడింది. దేవుని ధరించుకోవడం అంటే ఏంటో ఆ లక్షణాలను దేవుడు మనకి తెలియపరిచాడు. ఈ లక్షణాలు మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దామండి వద్దా? దేవుని స్తోత్రం. మరి ఇంటికెళ్ళి మరి మాటలు చదువుకుంటే దేవుడు ఇంకా మీతో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. సహోదరులరా ఆ మాటలలోని అర్థాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని సహోదరులరా మరి దేవుడికి బిడ్డలుగా మరి జీవించడానికి మనం ప్రయత్నించే వాళ్ళంగా ఉండాలి. ఇంకా కింద అంటున్నారు కదా, ముగించుకుందాం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకునేందుకు మరీ జాగ్రత్త పడుడి అని మరలా జాగ్రత్త పడమని చెప్తున్నారు. సహోదరులరా దేవుని యొక్కకి వచ్చేయడం సులువే, కానీ దేవుల్లో బ్రతకడం అనేది చాలా కష్టమైన పని. అందుకే ప్రతి విషయంలోనూ నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త అని మరి అనేక వారు చెప్తుంది దేవుని యొక్క వాక్యము. మరి ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత జాగ్రత్త కలిగి ఉంటున్నాం మనం ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని యొక్క బిడ్డలంగా మరి లోకంలో ఉన్నప్పుడు ఒకేలాగా జీవించి దేవుని వద్దకు వచ్చిన తర్వాత కూడా అదే జీవితాన్ని మనం జీవిస్తున్నట్లయితే అది సరికాదు. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని విడిచి దేవుని వద్దకు వచ్చావో దేవుడు మరి రక్షణ పొందుకున్నప్పుడు అందరూ ప్రమాణం చేసుకుంటున్నారా? రక్షణ పొందుకున్నారా? అందరూ మర్చిపోయే విషయం అందరూ రక్షణ పొందుకున్నారా? ఎంతమంది పొందుకున్నారు అని అడుగుతున్నారు కదా. దేవుడి స్తోత్రం. మరి రక్షణ పొందుకున్నప్పుడు సేవకులు మరి ప్రమాణాలు చేయించారా? ఈ చేత చేయించారు కదా. ఎవరికైనా గుర్తున్నాయి ప్రమాణాలు? గుర్తున్నాయా? గుర్తులేవు కదా. మరి గుర్తు లేకుండా ఏ విధంగా బ్రతకాలో మనకి ఏంటి ఏ విధంగా తెలుస్తుందా? అవి గుర్తుంటేనే కదా. అవును నీకు అలా ప్రమాణం చేశాను కాబట్టి నేను ఏ విధంగా బ్రతకాలి, తప్పు చేయకూడదు అని మనకి గుర్తుండేది. మరి అవి గుర్తుంటేనే కదా మనం ఏ విధంగా బ్రతకాలో మనకి గుర్తుండేది, మనకి చూపించేది. సహజంగా అవి గుర్తు లేకపోతే మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతాం. అవునా కదా? మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతాం. ఆ పాత బ్రతికి ఇప్పుడున్న బ్రతికి తేడా ఏమి ఉండదా? ఉండదు. సహోదరుల కనుక అందుకే
జాగ్రత్త కలిగి ఉండాలి. దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క మాటకు మనము లోబడి బ్రతకాలి. సహోదరులారా, దేవుని సన్నిధికి వచ్చామా, ఏదో ఆర్థిక ప్రమాణాలు చేయించేసామా, పొలమానాలు మురిగేస్తామా అని కాదు. సహోదరులారా, దేవుని వద్దకు వచ్చినప్పుడు నీవు ప్రతిదీ జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. అవునా కదా? ఇప్పుడు ఎన్నో వాక్యం చెప్పుకుంటాం కదా, గుర్తుండదా? అది గుర్తుండదమ్మా? ఎన్నో 60 వాక్యం వాళ్ళు గుర్తుందా? ఇంట్లో కాదు, పోయి నెల వాక్యం గుర్తుందా? నెల లేకండి గంట తర్వాతే మాకు గుర్తుండదు అంటారేమో సహోదరులారా. కానీ కొన్ని విషయాలు మాత్రం చిన్నప్పటికి కూడా గుర్తుంటాయి కదా. కొన్ని విషయాలు, లోకంలో విషయాలు చిన్నప్పటికి కూడా గుర్తుంటాయి. అవి మనకి ఏమైనా ఉపయోగమా? ఏం ఉపయోగం అని చెప్పుకుంటా నవ్వుకుంటా అయిపోతుంది. కానీ దేవుని యొక్క మాట నీవు గుర్తుపెట్టుకుంటే, దేవుని యొక్క మాట నీ హృదయంలో నీవు దాచుకుంటే, దేవుని యొక్క మాట సహోదరులారా, ఎందుకంటే దేవుని యొక్క మాట మనకి విరుగుగా దొరుకుతుంది కదా నేటి దినాలు కదండి. దేవుని యొక్క మాట విరుగుగా దొరుకుతుంది. సహవాసంలో ఈ విధంగా సన్నిధిలో నెలకొకసారి కూడుకున్నా కానీ గ్రూపు ద్వారా ప్రతి వారం ఆరాధించుకుంటున్నారా? ప్రతి దినం ఆరాధించుకుంటారా? ప్రతి దినము దేవుని యొక్క మాట వింటున్నారు కదా. దేవుడు మనతో మాట్లాడుతుంది కదా. సహోదరులారా, నేను కూడా కోయిట్ గృహంలో పనిచేస్తాను. నేను కూడా మరి సహవాసాన్ని ఏర్పాటు చేసి నూతనేశ్వరం మహిళ సంఘం నా సంఘం పేరు. ఈ సహోదరులారా, ఆ సంఘాన్ని ఏర్పాటు చేసి ఇంచుమించు 9 సంవత్సరాలు అవుతుంది. నేను కూడా కోయిట్ గృహంలో పనిచేస్తూ మరి వారం సెలవు లేకపోతే 15 రోజులు ఒకసారి సెలవు ఉండేది. నాకు 15 రోజులు ఒకసారి నడిపించుకోండి ఆరాధన. కానీ దేవుడు మరి నా ప్రయాసం అర్థం చేసుకుని దేవుడు నాకు మరి వారం సెలవు ఇప్పుడు కోయిట్లో పనిచేస్తున్నా. నా యొక్క సెలవు కూడా మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాలి, మళ్ళీ 9 గంటలకు వెళ్ళిపోవాలి. ఈ సహోదరులారా, కోయిట్ గృహంలో పనిచేస్తాను. అయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి పరిచయం నేను విడిచిపెట్టలేదు. ఆ 9 సంవత్సరాలుగా ఆ విధంగానే నడిపిస్తూ ఉన్నాం. సహోదరులారా, ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను విడిచిపెట్టకూడదని. ఈ సహోదరులారా, ప్రత్యేకాలు కూడా ఎంత కష్టపడుతూ ఉన్నారు కదండి. కష్టపడకుండా అందరూ వచ్చేస్తారు కదా. ఈ సహోదరులారా, మరి దేవుడికి సన్నిధికి వచ్చినట్టు మనము మరి నెలకొకసారి వచ్చామా, 15 రోజులసారి వచ్చామా, వారం వచ్చామనేది కాదు. మన దేవుడు అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు కదండి. అక్కడ అవకాశాన్ని ఇచ్చాడు. మరి యొక్క అవకాశాన్ని ఇచ్చిన దాన్నే మనం సద్వినియోగం చేసుకుని దేవుడు ఎదగడానికి, దేవుళ్ళు బలపడడానికి, దేవుళ్ళు నిలబడడానికి, మనం సరి చేసుకోవడానికి మనం ప్రయత్నించే వారుగా ఉండాలి. ఈ సహోదరులారా, దేవుని యొక్క భిన్నంగా మరి దేవుని యొక్క మాట మనతో మాట్లాడడం జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జనములు చెడ్డవి కనుక మీరు సమయం ఇక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వరే కాక జ్ఞానుల వరే నడుచుకోమని మరి ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? లేదంటే దేవుడి సమయాన్ని ఈ లోకంలో మనం వ్యర్థపరుస్తూ ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకున్నాం సహోదరులారా. మరి ఎవరైతే ఈ లక్షణాలు లేకుండా ఉంటారో వారు బుద్ధివారు అంటే దేవుని వార్త, దూరదృష్టి లేని వారు దేవుని వార్త. ఆ విధంగా దూరదృష్టి లేని వారు కాదు, బుద్ధివారిగా వారు అనుకుంది. కానీ దేవునికి బిడ్డలంగా మెరుగు కలిగి సహోదరులే మనం అనుకుండగా దేవునికి బిడ్డలంగా మెరుగు కలిగి జ్ఞానం కలిగి సమస్తమును ఎరిగిన వాళ్ళంగా మనం ఉండి దేవునికి బిడ్డలను సాగేటువంటి వారంగా ఉండాలి. అటు ఒక దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక ఆమె అందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహమ్మద్ శ్రీవారి సభ్యులసియా ఈ బంగారు పాదాలు మండలాలు తీసుకోవాల్సిన లేదా ఇంతవరకు నీకు మాట ద్వారా మాతో మాట్లాడారు. అవును ప్రభా, నీ బిడ్డలు మనం చెప్పుకున్నాం. ఏమి తండ్రి, నీ బిడ్డలంగా నన్ను చెప్పుకుని బ్రతికేవాడు కాదు కానీ తండ్రి, నీ బిడ్డలంగా జీవించేటువంటి బాధ్యతనైనా అందరికీ మీరు దయచేయండి. నీ బిడ్డగా తండ్రి బిడ్డలందరితో వెళ్తున్నాను మాట్లాడారు ప్రభా. తన బిడ్డలందరినీ బలపరచండి. బిడ్డలందరూ చేసిన పనులను గౌరవం దయచేయండి తండ్రి. లోపల వర్ధన చేయండి తండ్రి. విన్న వాక్యం వ్యర్థం కాకుండా తండ్రి నీ బిడ్డల జీవితాల్లో తండ్రి ఫలించేయడానికి చేయించమని తండ్రి బిడ్డలందరినీ చేతులు అప్పగిస్తూ తండ్రి జరగడం కార్యక్రమాన్ని తోడు నడిపిస్తాం. మీరు సహాయం చేయించమని ఏసునామములో అడిగి పరమ తండ్రి అందరికీ వందనాలు. చక్కటి వర్తమానం అందించిన జాన్సన్ గారికి దేవుని సన్నిధి సహవాసం సంబంధమైన ప్రత్యేకమైన వందనాలు చేస్తున్నాను. మరి ఇంకోటి కూడా చక్కటి మాటలు మనకు అందించారు. ఎలా నడవబడి మన భక్తి జీవితంలో ఎలాగ మనం పెంపొందించుకోవాలని మనతో మాట్లాడుకోవచ్చు.
సమృద్ధైన జీవాహారము దేవుడు అందించారు. మరి విని విడిచిపెట్టే వారము కాకోకుండా వాటిని అనుసరించి నడుచుకునే వారముగా ఉండాలని మరి ప్రభు పేరట మీ అందరినీ కోరుతున్నాము. మరి ఈ సమయమును మన దైవ సేవకులు మరి జేమ్స్ పాస్టర్ గారు మన మధ్యన ఉన్నారు. అలా మరి మనలో సిద్ధపడుతున్న వారు ఎవరైతే మరి ప్రార్థన పూర్వకంగా వచ్చి ఉన్నారో మరి ఈ సమయము దైవ సేవకులుగా అప్పగింపబడుతుంది. మరి వాళ్ళకి సిద్ధపడిన వారు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేసి పిలుస్తారు. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనలో మరి పాల్గొనండి.